తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్కారం. సార్ వైటమిన్ డెఫిషియన్సీస్ అండ్ దట్టు అందులో వైటమిన్ B12 ఇది తగ్గిందంటే మాత్రం ఖచ్చితంగా బాడీలో డెఫిషియన్సీస్ అన్నీ వస్తాయి అంటూ ఉంటారు. దీనికి సంబంధించి రీసెంట్గానే విన్నాను, వైటమిన్ డెఫిషియన్సీ B12 డెఫిషియన్సీ ఉంటే నడవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. అంటే ఇది ఎందుకు B12 లోపం వల్ల మనకి ఈ విధమైన సమస్య వస్తుంది అంటారు? ముందు ఏంటంటే అండి, B12 గురించి మనం మాట్లాడుకుంటే బిలో చాలా వైటమిన్స్ ఉంటాయి. B1, B2, B3, B4 అని. అలాగా B12 గురించి మనం మాట్లాడుకుంటే నరం చుట్టూ మన బాడీ నుంచి ఏదైనా నర్వ్ ఇంపల్స్ ఏదైనా చేయాలంటే, అంటే ఇక్కడ మనకి ఏదైనా పెయిన్ స్టిమ్యులేట్ ఇక్కడ నుంచి నర్వ్ కండక్షన్ అంతా బ్రెయిన్కి స్టిమ్యులేట్ అవుతుంది. ఇది ప్రతి నర్వ్ కండక్షన్ ఉంటుంది. ఒక నర్వ్ నుంచి ఒక నర్వ్, ఒక నర్వ్ నుంచి ఒక నర్వ్, ఒక చైన్ రియాక్షన్లో అలా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ నర్వ్ పైన మైలిన్ షీత్ అనే ఒక పొర ఉంటుంది. అంటే ఒక వైర్, కాపర్ వైర్ చూసుకుంటే దానిపైన చుట్టూ ప్లాస్టిక్ పోతే ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తుంది, కానీ దానిపైన చుట్టూ ప్లాస్టిక్ పోతే ఎలా ఉంటుంది. అలాగే మన నర్వ్స్ పైన అంతా మైలిన్ షీత్ అనే ఒక లేయర్ ఉంటుంది. అది నర్వ్స్ని కాపాడుతూ ఉంటుంది. అది ప్రొటెక్ట్ అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి విటమిన్ B12 అనేది కావాలి. అందుకే వైటమిన్ B12 డెఫిషియన్సీ అయితే కాళ్ళు తిమ్మిర్లు ఎక్కటం, ముద్దుబారిపోవటం, ఊరికే అలసిపోవటం, కోపం, చిరాకు, కొద్దిగా దూరం నడవగానే అలసట వచ్చింది, కొద్దిగా దూరం రాగానే కాళ్ళ నుంచి తిమ్మిర్లు అనేది వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ దేనికి అంటే ఆ వైటమిన్ B12 డెఫిషియన్సీ రావటం వల్ల. ఓకే సార్, అయితే వైటమిన్ B12 రావాలి అంటే బేసికలీ సప్లిమెంట్స్ డెఫినెట్గా కావాలి అంటూ ఉంటారు. అంటే డెఫినెట్గా సప్లిమెంట్స్ యూస్ చేయాలి అంటారా? దీన్ని ఫుడ్ ద్వారా రికవరీ చేసుకోవచ్చు అంటారా? ఏంటంటే ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీలు ఇప్పుడు చాలామంది కామన్ అయిపోతున్నాయి. అంటే ఎవరిలో కామన్ అయిపోతున్నాయి అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్కి, ఇంకోటి డయాబెటీస్ ప్రొలాంగ్డ్ డ్యూరేషన్ ఉన్న వాళ్ళకి, అంటే షుగర్ ఎక్కువ కాలం ఉన్న వాళ్ళకి ఈ నరాల పైన మైలిన్ షీత్ పోతుంది. అందుకే చూడండి, షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు కాలు తిమ్మిర్ల కంప్లైంట్ ఎక్కువ చెప్తూ ఉంటారు. దేనికి కంప్లైంట్ చెప్తుంటారంటే దీనికే చెప్తూ ఉంటారు. అందుకే వాళ్ళకి గాబా పెంటిన్ అంటే వైటమిన్ B12 సప్లిమెంట్స్ అనేది పెడుతూ ఉంటారు. వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. మూడో చూసుకుంటే కొన్ని కమ్యూనిటీస్ ప్యూర్ వెజిటేరియన్, వేగన్ డైట్ అంటారు, వెజిటేరియన్ డైట్ అంటారు. అంటే వీళ్ళు మాంసం కృతులు ఏవి టచ్ చేయరు. ఎక్కువగా B12 ఉండేది, ఈ B కాంప్లెక్స్ ఎక్కువ ఉండేది ఏంటంటే మాంసం కృతులు ఎక్కువ ఉంటాయి, బ్లడ్లోని, లివర్లోని ఎక్కువగా ఉంటాయి. ఈ బ్లడ్, లివర్ కొంతమంది ఫుడ్లో తీసుకోరు. ఆ తీసుకొని వాళ్ళు మేజర్గా వచ్చే కండిషన్లు ఎక్కువగా ఉంటాయి. సో అందరూ సప్లిమెంట్స్ తీసుకోవాలనే కాదు, అంటే కొంతమంది నాన్ వెజ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నా వాళ్ళకి నరాల బలహీనత డెఫిషియన్సీ వచ్చింది. వాళ్ళకి ఏమయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే గట్లోని అబ్జర్ప్షన్ లేదు. అంటే మనం తీసుకోవాల్సినంత ఆహారం తీసుకుంటున్నాం, కానీ పేగులు దాన్ని అబ్జర్వ్ చేసుకోవట్లేదు. అబ్జర్వ్ చేసుకోకపోయినా ప్రాబ్లమేగా. అంటే ఎంతమంది తీసుకుంటున్నా అబ్జర్వ్ చేసుకోకపోయినా ప్రాబ్లం. కొంతమందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. సో మేజర్గా మనం ఎక్కడ కన్సిడర్ చేయవలసి వస్తుంది అంటే, లేని వాళ్ళ ఆహారం ఒకలా ఉంటుంది, ఉన్నా అబ్జర్వ్ లేకపోయినా ఉంటుంది. కొంతమంది ఇప్పుడు ఈ ఏజ్ పీపుల్ ఉన్నారనుకోండి, ఈ వేగన్ డైట్ ఉన్న వాళ్ళు, వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళు, మరి నాన్ వెజ్ ఫుడ్స్ సప్లిమెంట్స్ తీసుకోరు. మరి వాళ్ళకి ఎలా అందాలా? ట్యాబ్లెట్స్ తీసుకోమంటే ట్యాబ్లెట్స్ తీసుకోవాలా అంటారు. న్యూరోబిన్ 40 అని B12 కాంప్లెక్స్ మీకు బయట మార్కెట్లో ఇవి వేసుకోండి అంటే మేము సప్లిమెంట్స్ వేసుకోమంటారు. దీనికి సంబంధించిన నాన్ వెజ్ ఫుడ్స్ అయితే ఎక్కువగా మాంసం కృతుల్లోని, లివర్లోని ఎక్కువగా ఉంటాయి. ఈ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఆ ఫుడ్ ఎక్కువ తీసుకోవడానికి. వెజిటేరియన్స్లో చూసుకుంటే ఏంటంటే ఒమేగా ఫ్లాస్క్ సీడ్స్లో దొరుకుతాయి. మీకు వైటమిన్ B12 ఫ్లాస్క్ సీడ్స్లో దొరుకుతాయి, మష్రూమ్లో దొరుకుతాయి. మీకు నాన్ వెజ్ ప్రోటీన్ని సప్లిమెంట్ చేసేది ఏదైనా ఉంది అంటే అది మష్రూమ్. ఓకే సార్, మష్రూమ్ అన్నారు. బేసికలీ చాలామంది దీన్ని డిఫరెంట్ టైప్స్లో తీసుకుంటూ ఉంటారు. అంటే ఏ టైప్లో తీసుకుంటే దీనిలో ఉన్నటువంటి B12 మనకి ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోగలదు? మీరు అంత కట్టండి. ఈ B కాంప్లెక్స్, ఈ B అన్నీ ఏమైంది అంటే వాటర్ సాల్బుల్ విటమిన్స్ అంటారు. అంటే ఏమైందంటే వాటర్లో కలిగితే డిజాల్వ్ అయిపోతాయి. అంటే వైటమిన్స్ని వాటర్ సాల్బుల్ విటమిన్స్ అని, ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్ అని మనం కన్సిడర్ చేస్తాం. ఈ వాటర్ సాల్బుల్ విటమిన్స్ అంటే ఏంటంటే వాటర్లో కరగానే కరిగిపోతూ ఉంటాయి. దీన్ని మనం ఏం చేయాలంటే దీనికి సంబంధించిన ఇప్పుడు నాన్ వెజ్ ఫుడ్స్లో కానీ, వెజిటేరియన్ ఫుడ్లో కానీ డీప్ ఫ్రైడ్ చేస్తే ఆ విటమిన్ అనేది మీరు లాస్ అయిపోతారు. ఒక 100% ఉంది, ఒక 10%, 1% కూడా ఉండదు, వేస్ట్ వేస్ట్ అయిపోతుంది. కొంతమంది చూడండి, రైస్ని ఎక్కువ కడుగుతుంటారు, 4 సార్లు 5 సార్లు కడుగుతుంటారు. వైటమిన్ రైస్ పైన ఉండే B కాంప్లెక్స్ పోతుంది. రైస్ని ఎక్కువ, కొంతమంది ఏంటంటే కడగటం ఎక్కువ హ్యాబిట్ కింద పెట్టుకుంటారు, 3 times 4 times కడుగుతారు రైస్ని. ఆ ఎక్కువ సార్లు వాష్ చేయడం వల్ల ఆ వాటర్లో ఆ వైటమిన్ సాల్బుల్ అవి పోతుంది. సో వాళ్ళకి నోట్లో పూత రావటం,
ఇప్పుడు ఈ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అన్నీ వచ్చేసాయి, కాలు తిమ్మిర్లు, మంటలు, వెజిటేరియన్ డైట్స్ ఉన్నవారు, లేదా రైస్లో కూడా ఉంటుంది వైటమిన్ బి. సో కానీ ఏం చేస్తున్నారు ఇప్పుడు అందరూ పాలిష్డ్ రైస్, స్టీమ్డ్ రైస్, దంపుడు బియ్యం, ఒంటిపట్టు బియ్యం అవి తినట్లేదు. తిన్నప్పుడు వీళ్ళకి ఎక్కడ అందుతుంది సోర్స్ అందట్లేదు. సో మేజర్గా నేను చెప్పేది ఏంటంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్లో ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన సోర్సెస్ ఏమేమి చూసుకున్నా మిల్క్లో కానీ, పన్నీర్లో కానీ, సో ఫ్లాస్క్ సీడ్స్లో కానీ, మష్రూమ్స్లో కానీ, వెజిటేరియన్స్లో వీటిలో ఉంటుంది. సో వీటిలో మనం చూసుకుంటే డీప్ ఫ్రైడ్ చేయకూడదు. ఓకే. మష్రూమ్ 65 అంటారు, పన్నీర్ 65 అంటారు. ఎప్పుడైతే డీప్ ఫ్రై చేస్తామో దానిలో ఉన్న వైటమిన్ లాస్ అయిపోతూ ఉంటుంది. డీప్ ఫ్రై చేయకుండా నార్మల్ షాలో కుక్లో చేస్తూ ఆ వాటర్ని, అంటే కుక్ చేసిన వాటర్ అందులోనే ఉంటే అందులో బి కాంప్లెక్స్ డెఫిషియన్సీలు వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తక్కువ. మనం చిన్నదే వైటమిన్ బిఏ కదా చిన్నదే అని అనుకుంటాం, కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది బాడీలో. వైటమిన్ B12 చాలా ఇంపాక్ట్ అనేసి. నెర్వ్ కండక్షన్ కూడా స్లోగా ఉంటుంది. కొంతమంది చూడండి బ్రెయిన్ ఫాగ్లో ఉంటారు, దేనికంటే నెర్వ్ కండక్షన్ సరిగ్గా జరగదు. ఓకే. ఇప్పుడు 12 years 13 years కూడా మెట్లంగానే అలసిపోవటం, చెప్పిన తర్వాత ల్యాగ్గా ఉండటం. అవునవును. ఈ బ్రెయిన్ ఫాగ్ దేనికి అవుతుందంటే అయితే థైరాయిడిజం కంప్లైంట్ అయ్యి ఉండొచ్చు, లేదా ఈ B12 డెఫిషియన్సీలు అయ్యి ఉండొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చూడండి కాళ్ళకి ఏదైనా సురుకులు, మంటలు, దెబ్బ ఏదైనా తగిలితే తొందరగా మానదు, తిమ్మిర్లు ఎక్కిపోతున్నాయి అంటారు. దేనికంటే ఈ డెఫిషియన్సీ ఉంటాం. ఓకే. బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉండటం వల్ల ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వీలైనంత వరకు ఫుడ్ ద్వారా సప్లిమెంట్ అందజేసుకోవడానికి చూడండి. దానికి అవ్వలేని పక్షంలో సప్లిమెంట్స్ ఏదైనా టాబ్లెట్స్ తీసుకోవడానికి చూడండి. ఓకే. అంటే దాన్ని కోర్సెస్ వైజ్గా వాడుకుంటూ మెల్లమెల్లగా తగ్గించేసి ఫుడ్ ద్వారా కంటిన్యూ అవుతే మంచిది అంటారు. ఎప్పుడన్నా ఫుడ్ ద్వారా తీసుకోవటమే మంచిదండి. ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటారు. ఎప్పుడు మనం ఆహార పదార్థాలు జాగ్రత్తగా తీసుకొని కావాల్సినంత పోషకాహారాలు మనం తీసుకుంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని. ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటారు. సో వన్స్ డిసీజ్ వచ్చిన తర్వాత మెడిసిన్ వాడాలి. ఫుడ్ రాక ముందు మాత్రం ఫుడ్ ఇఫ్ వచ్చిందంటే మాత్రం ఇక డెఫినెట్ వాడాలి. కొంతమంది ఫుడ్ ఈజ్ మెడిసిన్ కదా, ఇప్పుడు డాక్టర్ గారు మీరు ఇలా చెప్పారు కదా, నాకు ఈ జబ్బు ఉంది, నేను ఈ ఫుడ్ తీసుకుని నాకు తగ్గింది. ఒక లిమిట్లో వరకు కంట్రోల్లో చేసుకోవచ్చు. దాన్ని తప్పిన తర్వాత బాడీ టెండెన్సీని బట్టి కొంతమందికి హోమియో వర్క్ అవుతుంది, కొంతమందికి ఆయుర్వేదిక్ వర్క్ అవుతుంది, కొంతమంది ఇంగ్లీష్ బేస్డ్ ఆన్ దట్ కండిషన్, అలా లైఫ్ స్టైల్ని బట్టి మనం తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్.